ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మా స్తుతులు స్తోత్రాలపై ఆశీనుడిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడిని మానక రాత్రింపగలను కూడా ప్రవ్వా కోట్లాను కోట్ల దేవదూతలతో నిత్యము కొని ఆడబడుచున్న తండ్రి నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ్యా, మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీ కృపను నీ దయను ప్రవ్వా మేమెన్నడూ కూడా పోగొట్టుకోకుండా ప్రవ్వా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని ప్రవ్వా నిన్ను పోలి నడుచుకుని జీవించే కృపను ధన్యతను మాకు నిత్యము కూడా అనుగ్రహించండి నా ప్రవ్వా. ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, అందమైన వారి ప్రవ్వా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వా వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రవ్వా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వా. తండ్రి నీవు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని నా ప్రోవా నీవు ఇచ్చిన సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి నీ పాదముల చెంత మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయని నా ప్రోవా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందంటున్నారు ప్రవ్వా. నాయన దేనినైనా జయించగల శక్తి ప్రార్థనకు మాత్రమే ఉన్నది నా ప్రవ్వా. అటువంటి ప్రార్థన నా ప్రవ్వా భారము కలిగి నాయన నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ సమయమున తండ్రి మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు నైనా ప్రార్థించుచుండగా నా ప్రార్థన మీరు ఆలకించండి. దేశాన్ని కాపాడండి అయ్యా. దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నానయ్యా. ఏ దుష్టుడు కూడా మా దేశం మీదకి దాడి చేయకుండగా ప్రభువా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ఉగ్రవాదులు, ఉన్మాదులు ప్రభు ఎంతో మందినైనా దేశం మీదకి దాడి చేయుచుండగా ప్రభువా వారిని దూరపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. మా దేశాన్ని కాపాడండి అయ్యా. దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ వారికి తోడయండి నా ప్రభువా. నీ కాపుదలని భద్రత దయచేయండి నాయన. వారికి ఎటువంటి ఆటంకం, ఎటువంటి నాయన హాని కలగకుండగా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి దేవా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నానయ్యా. ఈ సమయమున తండ్రి మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలందరినీ కాపాడండి. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచండి అయ్యా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి, బలపరచండి నా ప్రభువా. ఆరోగ్యముతో నింపండి తండ్రి. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేయమని
నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని నీ లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరు తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులో నడుచుకుని జీవించే కృపను ధన్యతను బిడ్డలందరికి కూడా మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించండి నా ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. వారి యొక్క ఆలోచనలోనూ తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి అయ్యా. యవన కాలమంది నీ కాడి మొయిట నరునికి మేలంటున్నారు. అటువంటి మేలైన జీవితమును ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. ఎంతోమంది దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారికి నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదల నీ భద్రత దయచేయండి. దినదినము కూడా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ దేవదతులను కావులుగా ఉంచి మీరే నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు తండ్రి. వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే ఉండి నడిపించండి. సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి సిద్ధపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. మీరే కృప చూపండి అయ్యా. వివాహాలకు కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రభువా. నేను ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి. నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క ప్రసవ దినములో మీరు తోడయండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే నిరాశలో నిస్పృహలో ఉన్నారో ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. వారిలో ఉన్న లోపాలను సరిచేసి తండ్రి, మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరచి నా ప్రభువా, నేను వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలో మీరు ఉండండి అయ్యా. నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి అయ్యా. ఎవరే సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రభువా. భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని మీరే దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించటానికి మార్గాలను సిద్ధపరచండి నా ప్రభువా. మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి. మారా అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడవు నీవే ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా దేవా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి పాపపు బంధకాల నుంచి విడిపించండి నా ప్రభువా.
వారి పాపపు బ్రతుకుని విడిచిపెట్టి నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారు చేసే పనుల్లో తోడయండి ప్రవ్వా. ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను దేవా. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రవ్వా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నా ప్రవ్వా. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని తండ్రి, నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి నా ప్రవ్వా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారితో మీరు మాట్లాడండి నా ప్రవ్వా. ఉన్న పాటున వారు మార్పు చెంది నా ప్రవ్వా, నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనంటున్నారు ప్రవ్వా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రవ్వా. భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రవ్వా. దయతో జ్ఞాపకం చేసుకోండి నా ప్రవ్వా. డాక్టర్ల కంటే డాక్టర్ ఓ పరమ వైద్యుడు నీవే తండ్రి. నీ పరమ వైద్యము చేసిన ఆయన ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకరు ప్రార్థించమంటున్నారు ప్రభువా. అట్టి అనుభవంలోనికి నీ బిడ్డలందరినీ కూడా నడిపించండి నాయన. ఆ విధముగా ప్రార్థించి ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకునే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా తండ్రి అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీలో బలపరచండి, స్థిరపరచమని నేను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి దేవా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రపంచవ్యాప్తముగా తండ్రి నీ బిడ్డలందరిపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి నా ప్రభువా. దుష్టులను, దుర్మార్గులు మీరు దూరపరచండి నా ప్రభువా. నీ బిడ్డలందరికీ కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి, ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నానయ్యా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి దేవా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ మీరే అరికట్టి మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. చంటి బిడ్డలు నా ప్రభువా, యవ్వని బిడ్డల తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా కాపాడండి తండ్రి. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారయ్యా. వారికి నీవు ఆధార్పుని దయచేయమని అడుగుచున్నానయ్యా. ఒకని తల్లివాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు ప్రభువా. అటువంటి నీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. అనాథుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదుకోండి ప్రభువా. ఎంతోమంది బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి మీరే సహాయం ఇచ్చేయండి నా ప్రభువా. దిక్కులేని వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారికి మీరే దిక్కుగా ఉండమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవా. నీకే స్తోత్రాలు నాయన. బీదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క బీదరికం నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను దేవా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి, అపవాది క్రియలన్నీ లయపరచండి దేవా. నీ యొక్క ఆత్మ చేత నాయన, నీ శక్తి చేత, బలము చేత నింపబడి నా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి నా ప్రభువా. వారి జీవితంలో నెమ్మది దయచేయండి నా ప్రభువా. అటువంటి ఆలోచనలు ఎవరికి రాకుండా మీరే సహాయం చేయండి దేవా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, రక్త సంబంధుల్లోనూ ప్రభువా ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో ప్రభువా వారితో మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి మీరే తప్పించి కాపాడమని
నిన్ను వేడుకుంటున్నాను దేవా, నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి ప్రయాణంలో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి నా ప్రభువా. నాయన ప్రతి ప్రమాదం నుంచి తప్పించండి అయ్యా. ప్రతి వాహనం నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి. జల ప్రమాదముల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నానయ్యా. భయంకరమైన ప్రమాదాలు దినదినము కూడా ప్రభా ఎన్నో జరుగుచున్నాయి తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, దేశానికి మీరు అందించండి నా ప్రభువా. పరిపాలించే నాయకుల్లోనూ ప్రధానంలోనూ మీరు ఉండండి నా ప్రభువా. మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఏ హాని సంభవించకుండా మీరు కాపాడండి దేవా. నీ బిడ్డలకు నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. వారితో మాట్లాడండి. వారి యొక్క హృదయాలను తెరవమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా జీవనోపాధి కొరకు అవసరమైన ఆహారాన్ని వారు పండించుచుండగానే సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి నా దేవానికి స్తోత్రములయ్యా. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా కాపాడండి. ఎటువంటి కరువులు సంభవించకుండా సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రములయ్యా. వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. వారు చేసే వ్యాపారం ఏదైనప్పటికీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి నా ప్రభువా. అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. కావలసిన ధన సహాయాన్ని అందించండి ప్రభువా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారికి కావలసిన ధన సహాయాన్ని అందించి ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా చక్కని గృహాలు కట్టుకోవటానికి మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా దేవానికి స్తోత్రములయ్యా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి దేవా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ తొలగించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ప్రభువా. దినదినము కూడా నీ పాదముల చెంత మొరపెట్టే కృపను, ధన్యతను నాకు అనుగ్రహించండి అయ్యా. ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభువా, భారము కలిగి ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థించే కృపను, ధన్యతను నాకు దయచేయండి నా ప్రభువా. నా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు అయ్యా. ప్రతి సమస్యల నుంచి నాయన మీరు తప్పించి కాపాడండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడటానికి నీ కృపను దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువా నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరినిలో బలపరచండి, స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని త్వరలో మా కొరకు రానిన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మిమ్మును, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.